హాయ్ అండి, నేను మీ సత్యవను. చూడండి, ఈరోజు అయితే బిడిల్ చేసుడు అయిపోయినాయి. మరి 3 పూడలే కడిగేసిన. ఎన్నైతే రేపు కట్టేసినాక చెప్తా. అందరూ అంటారు ఎక్కడ పడితే అక్కడ బిజినెస్ గురించి చెప్తాను. ఆ బిజినెస్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది మాకు తెలుసుకో అంటారు. కానీ మీకు క్లియర్ చేస్తా. అందరికీ పేరే తెలుసు. తన లోపలి వస్తువు విలువ, ఆరోగ్య విలువ, అదయ విలువ కొందరికే తెలుసు. అది తెలిసిన వారు దాన్ని వదులుకోరు. తెలియని వారు వేస్ట్ అంటారు. వేస్ట్ అంటే వేస్టేజ్ వేస్ట్ కాదండి, చాలా బెస్ట్. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ సత్తవ దగ్గరకు వచ్చి ఒక వస్తువు కొనుక్కొని, లేదంటే సత్తవ వెంబట వచ్చి ఒక మీటింగ్ విని, అప్పుడే ఆ వేస్టేజ్ గొప్పతనం, లేదంటే వస్తువు వాడినాక వస్తువు విలువ తెలుస్తుంది. అప్పటిదాకా మాకు తెలుసు మేము విన్నాం మాకు తెలిసే, మాకు అవసరం లేదు అని అంటారండి. అది ఎవరైనా అనే విషయం. మనసులో లక్షణం అట్లాంటిదే. ఎందుకంటే సత్తవ అన్నట్టే అందరికీ తెలుసు. చూడని వారు కూడా కొందరు ఉంటారు కదా, అవునట, గాళ్ళ చెల్లెనట, ఇల్లక్కనట, ఆమె పేరు సత్యవనట. అలాగే వేస్టేజ్ నాకు తెలుసు. వాళ్ళు అన్నారు, ఇల్లు ఇచ్చిర్రు, నాకు తెలిసే, అవసరం లేదు అని అంటారు. అలా అనకండి. ఈ రోజుల్లో ఎప్పుడు ఎవరికి ఏ జబ్బులు వస్తున్నాయో తెలియదు. ఖచ్చితంగా వేస్టేజ్ ఫుడ్ వాడాలండి. ఆ ఫుడ్ వాడడం వల్ల ఎప్పుడు వస్తాయో తెలియని జబ్బులు అయితే ఖచ్చితంగా రావండి. వాతావరణం మార్పు, జలుబు, జ్వరము ఇలాంటివి వచ్చి వెళ్ళిపోతాయి. ఇంకోటి చెప్పన్నా అండి, కరోనా వచ్చిన మీ కుటుంబానికి అది తాకదండి. మరి కరోనా వచ్చిన వాళ్ళు మీ ఇంట్లో కూర్చున్నా కూడా మీకు అంటదండి. అలాంటి గాలినిచ్చే ప్యూరిఫై కూడా ఉందండి. మరి డబ్బులున్నవారు దాన్ని పెట్టుకోవచ్చు కదా. ఇంటికి చాలామంది వచ్చేవారు ఎవరు ఎలాంటి జబ్బులతో వస్తారో తెలియదు కదా. అలాంటి వాళ్ళు కూడా పెట్టుకుంటే మీ పక్కన కూర్చున్న ఆ జబ్బులు అదే పీల్చుకుంటుంది, మీకు ఏమీ కాకుండా రక్షిస్తుంది. మరి వాటర్ ఫిల్టర్ కూడా చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇవన్నీ డబ్బులున్నవారు గమనించక డబ్బుల్నే చూస్తూ ఉండిపోతున్నారు. మీ ఆరోగ్యం ఎటన్నా పోనా, మీరు సంపాదించింది తినడానికి చాలామంది ఉంటారు, కానీ మిమ్మల్ని కాపాడడానికి ఎవ్వరు లేరు. మరి నేను ఉన్నాను కదా, నన్ను అడగండి ఈ ఆరోగ్యానికి ఏవి తింటే బాగుంటాయో. ఖచ్చితంగా నేను మా ఆఫీస్కి తీసుకుపోయి మేడంతో వివరించి మీ ఆరోగ్యకి ఎలాంటి ఇబ్బందులున్నా అలాంటి ఫుడ్ సప్లిమెంట్ తీసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మనం పోయేటప్పుడు బంగారం, వెండి, బంగ్లాలు, బంధువులు ఎవ్వరూ రారండి. మనకు కావాల్సింది ఆరోగ్యమైన జీవితం, ఆనందమైన బతుకు. ప్రశాంతం అంటే ఎవరూ లేకుండా ఉండడం కాదండి, అందరితోటి సంతోషంగా, లొల్లులు కొట్లాటలు లేకుండా ప్రశాంతంగా ఉండడమే కదా. మరి ఆనందం అంటే ఒక డబ్బు ఉండడమే కాదు, శరీరంలో ఆరోగ్యం ఉండడం. ఇవి నేను తెలుసుకున్న. ఒకప్పుడు కాలు బాగా నొప్పొచ్చి ఎందరూ ఉన్నా ఎవరు నాకు దగ్గరికి రాక, అలాంటి టైంలో దేవుడు ఇలాంటి తెలివితేటలు నేర్పాడు. న్యూట్రిషన్, ఆశ్చర్యం, చివరికి వేస్టేజ్ తీరపడ్డ. ఆరోగ్యపరంగా 3 సంవత్సరాల ఎంబడిపడి ఇప్పటికీ ఈ మాత్రం నేర్చుకున్నా. తప్పకుండా మిమ్మల్ని కాపాడతా. ఎవరైనా మొదట అలాగే అంటారు, చివరికి మంచేదో తెలుసుకొని మారుతారు కదా. మీరు కూడా మారుతారని నమ్ముతూ ఇవన్నీ వివరిస్తున్నా. మారండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యంతో పాటు ఆదాయం పొందండి. మరి ఎలా ఇస్తారు? ఆరోగ్యం అవి తెచ్చుకుంటేనే డబ్బులు వస్తాయా, ఆరోగ్యం వస్తాయా? అంతా సుత్తి అనద్దు. ఆ వివరాలు నన్ను తెలుసుకోండి. ఎలా వస్తాయో ఖచ్చితంగా మీకు వివరిస్తా, వచ్చేలా చేస్తా. ఓకేనా? మరి బాయ్.